హలో రవికుమార్. నమస్తే అండి. పిల్లలకు హోమియోపతి సేఫా? పిల్లలకు 200% సేఫ్ అండి. హ్మ్. ఎందుకంటే చిన్న పిల్లల్లో వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ ఫాస్ట్‌గా పెంచొచ్చు మనం. రెసిస్టెన్స్ పవర్ ఈజీగా పెంచొచ్చండి. హ్మ్. చిన్న పిల్లలు ఎక్కువ ఏం చూస్తాం మనము అడినాయిడ్స్ ప్రాబ్లమ్ చూస్తాం. అలాగే టాన్సిల్స్ ప్రాబ్లమ్ చూస్తాం. కొంతమందికి రిపీటెడ్‌గా కోల్డ్ చూస్తాం ఎలర్జీ. సార్ మా బాబుకు ఎప్పుడు చూసినా తుమ్ముతూనే ఉంటాడు వాడు. వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత విపరీతంగా తుమ్ముతుంటాడు, నీరు గారుతుంటది. అనేక రకాల మందులేసినాం సార్. హ్మ్. సిరప్‌లు తాగించినాము, యాంటీబయాటిక్ ఏసినాం అయినా తగ్గదు. హ్మ్. వాడు రోజు ఇదే చీదుతుంటాడు. ఒక 2 కర్చీఫ్‌లు జేబులో పెట్టుకొని తిరుగుతుంటాడు. మరి దీనికి ఎట్లా సార్ అంటారు. మరి ఇది ఎన్ని కాలం వాడాలి? ఇలా ఇంగ్లీష్ మందులు లైఫ్ లాంగ్ వాడాలనా? మరిది ఎలర్జీ ఎట్లా తగ్గాలి అంటుంటారు. అలాంటి వాళ్ళకు చిన్న పిల్లలకు అప్పటినుంచి మనం హోమియోపతి వాళ్ళకు స్టార్ట్ చేశామంటే మంచి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచొచ్చు. ఎర్లీ ఏజ్‌లోనే ఎర్లీ స్టార్ట్. ఏజ్‌లోనే. ఎంత మేడం ఒక 4, 5 ఇయర్స్ ఏజ్‌లోనే స్టార్ట్. మన 2 ఇయర్స్ నుంచి వాడొచ్చు. హ్మ్. హోమియోపతి 1 ఇయర్ పిల్లలు కూడా వాడతారు. ఓకే. సంవత్సరం, 2 సంవత్సరాల పిల్లలు కూడా వాడతారు. కాబట్టి అలాంటి వాళ్ళకు ఎలర్జీస్ అనేటివి ఈజీగా తగ్గించొచ్చు. రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. హ్మ్. వాళ్ళకి రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఎలర్జీ. హ్మ్. అది లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే లంగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే. అది ఎలర్జీ కనుక వాళ్ళకు చిన్నప్పటి నుంచి ఉండి వాళ్ళకి ఆస్తమా కన్వర్ట్ అవుతది. కొంతమంది చిన్న పిల్లలు మీరు గమనించండి రాత్రి గురక పెడుతుంటారు. వాళ్ళు ఏదో ప్రశాంతంగా ఫ్రీగా పడుకోరు. మంచిగా నిద్ర ఉన్నా కూడా విపరీతమైన గురక. మన పెద్దవాళ్ళు పెట్టేంత పెడతారు వాళ్ళు గురక. నేసల్ బ్లాకేజ్. నేసల్ బ్లాకేజ్. నేసల్ బ్లాకేజ్ ఉండి నోటి నుంచి గాలి తీసుకుంటూ గురక పెడుతుంటారు. వాళ్ళకు ఏంది కొంతమంది అడినాయిడ్స్ ఉంటాయి. హ్మ్. అడినాయిడ్స్ ఉండడం వల్ల కొంచెం మాట క్లారిటీ రాదు. హ్మ్. వాళ్ళకి విపరీతంగా కఫ్, దగ్గు, ఎలర్జీస్ వస్తుంటాయి అడినాయిడ్స్. అవి కొంతమంది ఏజ్ పెరిగాక తగ్గుతాయండి. అంటే మనకు 6-8 సంవత్సరాల వరకు ఎక్కువ కనిపిస్తాయి. 12, 15 సంవత్సరాలలో వాళ్ళు తగ్గిపోతుంటాయి అడినాయిడ్స్. కానీ వాళ్ళకు స్టార్టింగ్‌లోనే కొంతమంది భయపడి విపరీతంగా ఉంటే ఆపరేషన్‌కెళ్తారు. ఓకే. చాలా సార్లు గ్రేడ్ 3లో ఉన్న అడినాయిడ్స్ ముక్కు వెనకాల ఉంటాయి భాగంలో. అయితే వెనకాల ఉన్నాయి ఇట్లా వాపులొచ్చాయి సార్. అసలు బాబు అసలు తినలేకపోతున్నాడు. విపరీతమైన దగ్గు ఎక్కువగా ఉన్నది. బ్రీతింగ్ అసలు రావట్లేదు సార్ తీసుకోలేకపోతున్నాడంటే, మేము కూడా గ్రేడ్ 3లో ఉంటే ఎళ్ళమంటాం. చేయించుకోమంటాం. సర్జరీ సర్జరీ చేయించుకోమని చెప్తారు. చేయించుకోండమ్మని చెప్తాం. లేదు గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉంది. బాబు హ్యాపీగానే ఉన్నాడు. పర్లేదు. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందంటే మందులతోటే కరిగిపోతాయి అవి. హ్మ్. అడినాయిడ్స్, టాన్సిల్స్ కూడా. హ్మ్. వీటికి చిన్న పిల్లలు. వాటిలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకుంటూ ఇస్తాం. కొంతమంది పిల్లలు సార్ హైట్ పెరగట్లేరని వస్తారు. సార్ మా బాబు అసలు హైట్ పెరగట్లేదు. ఒకవేళ ఇప్పుడు 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఉన్నా కూడా తక్కువ హైట్ ఉన్నాడు. వెయిట్ తక్కువ ఉన్నాడు. లావు అవ్వట్లేడు అని చిన్న పిల్లలకు చాలామంది వస్తుంటారు. వాళ్ళకు కూడా మనం హైట్ పెరిగేటట్టు మెడిసిన్స్ ఇవ్వచ్చు. అంటే డిలే మైల్ స్టోన్స్. కొంతమందికి మైల్ స్టోన్స్ డిలే ఉంటాయి. డెవలప్‌మెంట్ డిలే ఉంటది. కొంతమందిలో ప్రీటర్మ్ బేబీస్ ఉంటారు. కొంచెం ముందు డెలివరీ అవుతారు కాబట్టి వాళ్ళకు డిలే అవుతారు. కొంతమంది మాటలు లేట్ వస్తాయి. కొంతమంది నడక లేట్ వస్తది. అలాంటి వాటికి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అయితే సార్ కొందరికి పిల్లలకి మాట కూడా స్పష్టంగా రాదు. అవునండి. అవును. దానికి మన దగ్గర ట్రీట్మెంట్ ఏమన్నా? ఉంటుందండి. మాట స్పష్టంగా రాదు అంటే కారణాలు. అంటే వారికేంది కొంచెం జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. జీన్స్ ప్రాబ్లమ్. అంటే తల్లిదండ్రుల వల్ల ఏమన్నా ఇబ్బందుండి వారు కొంచెం సరిగ్గా ప్రీటర్మ్ బేబీ ఉన్నా, వానికి సరిగ్గా డెవలప్‌మెంట్ మైల్‌స్టోన్ డెవలప్ గాకున్నా మాట సరిగ్గా రాదు. హ్మ్. స్పీచ్ సరిగ్గా రాదు. తర్వాత కొంచెము ఆటిజం టైప్ ఆఫ్ హైపర్ యాక్టివ్ టైప్ ఆఫ్ డిజార్డర్స్ ఉంటాయి. కొంతమందికి అడినాయిడ్స్ ఉన్న మాట సరిగ్గా రాదు. స్పీచ్ క్లారిటీగా రాదు. అది. కొంతమందిలో మెయిన్ ఏంటంటే స్పీచ్ థెరపీకి ఎక్కువ వెళ్తుంటారు. హ్మ్. చిన్నప్పుడు ఏసేస్తుంటారు గానీ, దానివల్ల కొంతవరకు ఉపయోగం ఉంటది. కానీ మనం మెడిసిన్ సపోర్ట్ ఉంటే ఇంకా బావుంటది వాళ్ళకు. చిన్న అంటే పిల్లలు. కొందరికి మాట వస్తుంది. కొన్ని స్పెసిఫిక్ గ లాంటివి అవునవును. పలకరు. అవునండి. అవును. అంటే కొంతమందికి రా ప్లేస్‌లో లా అంటారు. ఆ! ఆ! లా అవును సార్. ప్లేస్‌లో రా అవును. అంటారు. ఇలా అంటే అవి ఆటోమేటిక్‌గా మనము వాళ్ళ టంగ్ ట్విస్టర్ టైపు. హ్మ్. వాళ్ళ టంగు మడతబెట్టి కొంచెం ట్విస్ట్ చేసి మీరిలా పలికిస్తుంటే వాళ్ళ మెల్లమెల్లగా వస్తది. ఓకే. అంటే వాళ్ళకు నేర్పియాలి. హ్మ్. పిల్లలకు ఇట్లా పలకాలి, ఇలా మనం వాళ్ళు రిపీటెడ్‌గా నేర్పిస్తుంటే ఆటోమేటిక్‌గా అది కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ అది సెట్ అయిపోద్దండి అది. ఓకే. అలాంటి పదాలనేటివి సెట్ చేసుకోవచ్చు పిల్లల్లో. దానికి మెడిసిన్, ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. కానీ పిల్లల్లో ఏంటంటే మన చిన్నప్పటి నుంచి వాళ్ళకి జంక్ ఫుడ్స్ ఇవ్వద్దు. చిన్న పిల్లలు జంక్ ఫుడ్స్ అసలు ఇవ్వద్దు. పిజ్జాలు గానీ, బర్గర్ గానీ, కూల్ డ్రింక్స్ గానీ ఇలాంటివి ఇవ్వకుంటే మంచిగా పోషక పదార్థాలు ఇస్తే మంచి ఎదుగుదల బావుంటది. మనం డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి డైలీ. అక్రోట్, వాల్‌నట్ 2 ఇవ్వాలి. మంచిగా నానబెట్టిన బాదం ఇవ్వండి. లేకుంటే మంచిగా రెగ్యులర్‌గా పాలు మానేసినా పర్లేదండి. పాలు మంచివి కాదు. అవును సార్. ఇంకో విషయం మీరు హ్మ్. రిమైండ్ చేశారు.
పాలు ఈ మధ్య అసలు ఎంతవరకు సేఫ్ పిల్లలకి? పిల్లల్లో అస్సలు నన్ను అడిగితే మానేయాలంటానండి పాలు. ఎందుకంటే కాల్షియం అనేది ఎగ్స్‌లో ఉంటది. అన్నిట్లలో కాల్షియం ఉంటది. కానీ పాలు డైరెక్ట్ తీసుకోవద్దు పిల్లల్లో. ఎందుకంటే చిన్న పిల్లలు ఏందంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఎక్కువవుతది పాలు తీసుకోవడం వల్ల. ఓకే. అది డైరెక్ట్ హార్మోన్ కింద మనం ఉంటుంది. అది తీసుకోవడం వల్ల పిల్లల్లో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటి కొన్ని సరిగ్గా వాళ్ళకు డైజెషన్ కాకుండా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. వాళ్ళు హైపర్ యాక్టివ్ చైల్డ్‌కి అయితే ఇంకా ఎక్కువ హైపర్ అవుతారు. కాబట్టి పాలు అవాయిడ్ చేయమంటాము. మిల్క్ ఎలర్జీస్ నుంచి కూడా ఎలర్జీస్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మిల్క్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఏవైనా తీసుకోవచ్చు. పిల్లలు పన్నీర్ తినొచ్చు, పెరుగు తినొచ్చు, నెయ్యి తినొచ్చు, వెన్న తినొచ్చు, ఏమైనా తినేసుకోవచ్చు వాళ్ళు. సార్ కొందరికి మిల్క్ ప్రొడక్ట్స్ అంటేనే పడదు. దానికి మన అవును. దగ్గర ట్రీట్మెంట్ ఉందా? అంటే ఉంటుందండి. లైక్ మీరు చెప్పినట్టు పన్నీర్, అవునండి. ఆహ్, లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాము. ఆ! అంటే కొంతమందికి ఇట్లాంటి పాలు పడవు, పెరుగు తినరు, కర్డ్ తినరు, ఏమైనా తింటే రియాక్షన్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఇవ్వచ్చండి. వాళ్ళ ఓకే. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకుంటూ వాళ్ళకి రీజన్ ఏంది, కారణాలు ఏంటి అన్నీ తెలుసుకొని దాని దగ్గర ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అవుద్ది వాళ్ళకు. అలా పిల్లల్లో. మెయిన్ ఏంటంటే ఇవే కారణాలు చిన్న పిల్లల్లో. ఎందుకంటే హోమియోపతి వాళ్ళకి హ్యాపీ చేసుకుంటారండి. చాలా ఇష్టం చాలా పిల్లలకి. ఇష్టంగా అందరూ చేసుకుంటారు వాళ్ళు. మరి బా మరి రిజల్ట్ తీసుకుంటారు. కూడా చాలా బాగుంటది వాళ్ళకు. మన పెద్దవాళ్ళకన్నా కూడా పిల్లలు ఇమ్మీడియేట్ రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హ్మ్. చాలా చిన్న పిల్లలు నేను చూసేది ఏంటంటే తెల్ల మచ్చలు ఉంటాయండి. అంటే తెల్ల మచ్చలు అంటే కొంతమందికి విటమిన్ డెఫిషియన్సీ ఉంటది. ఫేస్ పైన అట్లా కొంచెం కొంచెం తెల్ల తెల్లగా ప్యాచెస్ లాగా ఉంటాయి. అలా కొంతమందికి మచ్చలు కూడా ఏర్పడతాయి. వాళ్ళకు ఫాస్ట్ తగ్గినంత పెద్దవాళ్ళకి తగ్గవు. పిల్లలకు మంచిగా మందు పనిచేస్తది. వాళ్ళు మరీ గుర్తు చేసి వేసుకుంటారు. ఇప్పుడు సిరప్ అంటే తాగరు. అవును. అయ్యో! నాకు చేదుంది నేను తాగనని ఇంట్లో గొడవ పెట్టడము, హుహు. టాబ్లెట్లు వేసుకోరు. టాబ్లెట్ అడిగి మరీ వేసుకుంటారు. ఇవైతే మళ్ళీ అడిగి గుర్తు చేసి మరీ వేసుకుంటారు. ఎందుకంటే అట్లా ఒకటి వాళ్ళ ప్లస్ మనకు. కాబట్టి దాంతో పాటు రిజల్ట్ కూడా అట్లుంటదండి పిల్లల్లో. చాలా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సింపుల్ స్వీట్ పిల్స్ మంచి హ్యాపీగా వేసుకుంటే మంచి పిల్లలకు ఎలాంటి డిసీజెస్ ఉన్నా హోమియోపతిలో మనం తగ్గించుకోవచ్చు. చాలామంది వాడతారండి. వాళ్ళకి ఇవాళ రేపు కొంతమంది పిల్లలు ఉంటారు మా దగ్గర. వాళ్ళు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్లరు. దగ్గు, జలుబు విపరీతంగా ఉండని, జ్వరం 103 ఉన్నా మా దగ్గరికి వచ్చి వాడతారు. అంటే అలవాటు. కొంతమంది చిన్నప్పటి నుంచి కూడా హోమియోపతి అలవాటు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సార్ మేము ఇదే వాడతాం సార్, ఏదున్న పిల్లలకు ఇంగ్లీష్ మెడిసిన్స్ అలవాటు చేయము అంటుంటారు. కానీ వాడాలి. ఇంగ్లీష్ మెడిసిన్ దేనికి వాడాలి? అవసరం ఉంది, నీడ్ ఉంది, అత్యవసరంగా ఉంది అంటే మేము దానికి కూడా సపోర్ట్ చేస్తాం. వ్యతిరేకం కాదు. హ్మ్. కానీ కొన్ని రకాలుగా దీనికి కూడా మన దాంట్లో లాంగ్ టర్మ్స్ నుంచి ఇబ్బంది పడుతున్నాడంటే మనము ఇది హోమియోపతి షిఫ్ట్ అవ్వడం బెస్ట్. ఎలర్జీస్కి అట్లా.